దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ధర్మస్థల కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. భూమిలో పాచిపెట్టినటువంటి అవశేషాలను గుర్తించేందుకు రాడర్ సిస్టమ్ను ఉపయోగించాలని సిట్ పోలీసులను సాక్షి తరపు న్యాయవాది కోరారు. వర్షాల కారణంగా తవ్వకాలు ఆలస్యమవడంతో ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించాలని అభ్యర్థించారు. మంగళూరు జిల్లా బెల్తంగడి తాలూకా సిట్ అధికారులను కోరారు. ఇక ఇప్పటి వరకు నేత్రానది నది పరివాహక ప్రాంతంలో 12 ప్రాంతాలు, స్నానపు ఘట్టాల సమీపంలో 13వ ప్రాంతాన్ని గుర్తించారు. ఇప్పటి వరకు 11 ప్రాంతాల్లో తవ్వకాలు పూర్తి చేశారు. నేడు 12, 13వ ప్రాంతంలో తవ్వకాలు జరిపే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ఎస్ఐ ధర్మస్థల్లో నెలకొన్న ఇష్యూ పట్ల రోజుకొక ట్విస్ట్ జరుగుతూ ఉందని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో అటు రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగము, అలాగే న్యాయస్థానం ఆదేశానుసారం రంగంలోకి దిగి ఇక్కడ తవ్వకాలు అయితే చేపడుతూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఇదే ప్రాంతంలో గత వారం రోజులుగా తవ్వకాలు అయితే జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికీ పూర్తి కావాల్సింది 4 రోజుల్లోనే పూర్తి కావాల్సింది నేటికి పూర్తి కాలేదు. వర్షం కారణంగా తవ్వకాల పనులకు ఆటంకం కలగడంతో అవశేషాలను వెలికి తీసే ప్రక్రియ పూర్తిగా విఘాతం కలుగుతూ ఉంది. అందుకే పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం అని చెప్పేసి పోలీసులు అయితే పేర్కొంటున్నారు. ఆ మేరకే అటు సాక్షి తరపున న్యాయవాది నిన్న మంజునాథ్ అనే న్యాయవాది పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర డీజీపీ కూడా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి రాడార్ సిస్టమ్ కూడినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో తవ్వకాలు అంటే అవశేషాలను ఐడెంటిఫై చేసే టెక్నాలజీ వినియోగిస్తే బాగుంటుంది. దాని ద్వారా త్వరగా ప్రక్రియ పూర్తి చేసేదానికి అవకాశం ఉంది అని చెప్పేసి పేర్కొన్నారు. ఆ మేరకే నిన్న విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నట్టు డీజీ పోలీస్ అధికారులు ప్రభుత్వానికి కూడా ఇవాళ విజ్ఞప్తి చేయనున్నారు. అయితే ప్రభుత్వం ఏ మేరకు స్పందించేది అనేది వేచి చూడాలి. అయితే ఈ ప్రక్రియ ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 13 ప్రాంతాలకు గాను నిన్నటికి 11 ప్రాంతాలు పూర్తయింది. ఇవాళ 12, 13 ప్రాంతాలు తవ్వకాలు అయితే చేయాల్సింది. అయితే 11వ ప్రాంతం కూడా సగం వర్క్ పూర్తయింది, సగం వర్షం కారణంగా ఆపేశారని చెప్పేసి పోలీసులు అయితే పేర్కొన్నారు. ఆ మేరకు ఇవాళ వర్క్ స్టార్ట్ చేస్తే దాదాపు 11 నుంచే మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. 11వ ప్లేస్లో ఉన్నటువంటి తవ్వకాలు పూర్తి చేసిన పిదప 12, 13వది స్నానపుగట్టు, నేత్రావతి నది సమీపంలోనే స్నానపుగట్టు ప్రాంతంలో 13వ స్పాట్ ఉంది. ఆ స్పాట్లో కూడా తవ్వకాలు అయితే ఇవాళ చేసే అవకాశం ఉంది. అయితే వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని వీటి అవశేషాలు ఐడెంటిఫై చేసేది కష్టతరం అవుతా ఉన్న నేపథ్యంలోనే ఈ మంజునాథ్ విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే ఈ అవశేషాల వెలికి తీసే ప్రక్రియ ఆలస్యం అవుతూ ఉంది. కోర్టు ఇచ్చిన సమయం గడువు కూడా ముగిసిపోయింది కాబట్టి సాంకేతిక పరిజ్ఞానంతో టెక్నాలజీ విధానాన్ని వినియోగిస్తే త్వరగా భూమిలో పూడ్చిపెట్టినటువంటి అవశేషాలను వెలికి తీసేదానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఆ దిశగా కృషి చేయాలని చెప్పేసి నిన్న సాక్షి తరఫున ఉన్నటువంటి న్యాయవాది మంజునాథ్ విజ్ఞప్తి చేశారు పోలీసులకు. ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఇవాళ తవ్వకాలు మరో కాసేపులో ప్రారంభిస్తారని చెప్పేసి పోలీసులు అయితే పేర్కొంటున్నారు. అయితే ఇక్కడ పోలీసు పహరా కూడా మనం చూడవచ్చు. నిత్యం ఇలాంటి ఈ వివాదాస్పదమైన స్థలంలోనే దాదాపు వారం రోజులుగా పోలీసు ప్రకటింగ్ అయితే కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే ఈ ప్రక్రియ ఇంకా ఎప్పటికి పూర్తి అవుతుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే భౌగోళికంగా ఇక్కడ దట్టమైన అటవీ ప్రాంతము, శీతల ప్రదేశము, ఈ నిత్యం వర్షం పడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలో అలాంటి అవశేషాలను తీసేందుకు గుంతలు తవ్వాల్సి వస్తుంది. అప్పటికీ సాంకేతికంగా ఉన్నటువంటి ప్రక్రియల ద్వారా గుంతలు తవ్వుతూ ఉన్నా కూడా వర్ష కారణంగా తవ్విన గుంతలు మళ్ళీ వర్షం నీరు చేరడంతో పని కొంత జరుగుతుంది. పని ఎక్కడికక్కడ ఆగిపోయే పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే మంజునాథ్ న్యాయవాది పోలీసులకు, అటు ఇక్కడ జిల్లా ఎస్పీకి, మంగళూరు జిల్లా ఎస్పీకి, సిట్ అధికారులకు ముగ్గురికి ఫిర్యాదు అయితే చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కోర్టు ఇచ్చిన గడువు కూడా త్వరగా పూర్తయిపోయింది. మరో 3 రోజులు ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. అయినా కూడా ఈ 3 రోజులు కూడా ఈ వర్క్ పూర్తయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి చర్యలు చేపడితే మంచిదని చెప్పేసి ఇవాళ నిన్న మంజునాథ్ విజ్ఞప్తి చేశారు. ఇవాళ ప్రభుత్వం దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పోలీసు యంత్రాంగం, పోలీసు డీజీపీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని చెప్పి కూడా తెలిసింది, సమాచారం ఉంది. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి కావాలంటే ఇంకా 2 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి 12, 13 ప్రాంతాల్లో తవ్వకాలు తీసి వాటిలో అవశేషాలు లభిస్తే వాటిని ఫారెన్సిక్ నివేదిక పంపించి నివేదిక ఆధారంగా వాటి ఆధారాలు సేకరించిన పిదప
ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంతవరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రక్రియ నేపథ్యంలోనే ప్రకృతి సహకరించనందు వల్ల ఇవాళ ఈ వర్క్ అన్ని కూడా పెండింగ్ పడుతూ వస్తూ ఉంది. వర్షం కారణంగా డిలే అవుతూ వస్తూ ఉంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని పోలీసు యంత్రాంగం మరింత దృష్టి సారించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందా లేదా ఇప్పుడున్నటువంటి ప్రకటనల ద్వారానే తవ్వి అవశేషాలను వెలికి తీస్తారా అనేది మరో కాసేపట్లో తెలుస్తుంది. ఆ దిశగా పోలీసులు అయితే కృషి చేస్తున్నారు. చందు, సాయి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.